హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఎన్టీ మెట్రో కొత్తగా స్టూడెంట్ పాస్ ఇష్యూ చేస్తుంది. సో మెట్రోలో మనకి స్టూడెంట్ పాస్ అనేది జూలై 1 నుంచి మార్చ్ 31 దాకా ఈ స్కీమ్ అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అండ్ ఎలా అప్లై చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ స్కీమ్ స్టూడెంట్ పాస్లో ఏంటంటే మీరు 20 ట్రిప్స్ పర్చేస్ చేసి 30 ట్రిప్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఏంటి ప్రాసెస్, ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎఫ్ఏక్యూస్ ఏమైనా ఉన్నాయా, ఎలా చేయాలంటే ఇక్కడ ఫస్ట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ పాస్ అనేది మీరు వాళ్ళు ఒక 10 స్టేషన్స్ మాత్రమే ఇచ్చారు. ఆ స్టేషన్స్లో 11 AM to 5 AM మధ్యలోనే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి ఉంటుంది. సో డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడు మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. సో డీటెయిల్స్ చూద్దాం. సో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు 20 ట్రిప్స్ పే చేసి 30 ట్రిప్స్కి ట్రావెల్ చేయొచ్చు. సో దీనికి మీరు ఒక న్యూ స్మార్ట్ కార్డ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్మార్ట్ కార్డ్ దీనికి పనిచేయదు. మీరు దీనికోసం మళ్ళీ ఒక న్యూ స్మార్ట్ కార్డ్ తీసుకోవాలి అండ్ అది 100 రూపీస్ ఛార్జ్ విచ్ ఈజ్ ఏ నాన్ రిఫండబుల్. అంటే మీకు అది ఒకసారి తీసుకుంటే ఇంక మీ దగ్గరే ఉంటుంది అండ్ దే డోంట్ టేక్ ఇట్, అంటే రిఫండ్ చేయరు, అమౌంట్ రిఫండ్ చేయరు. అండ్ ఇది మీరు అనుకున్నట్టుగా 1 July to 23 to 31 March 24 దాకా ఉంటుంది. బట్ ఎవరైతే తొందరగా అవైల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అప్లికబుల్ ఉంటుంది. సో ఇది వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఇట్స్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. సో ఇప్పుడు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు 10 జోన్స్ ఇచ్చారు. Zone 1 to Zone 10 అని ఇచ్చారు. అండ్ ఆ జోన్స్లో మీకు ఎలా ఛార్జెస్ అవుతుంది, ఎలా ఉంటుందని ఇస్తున్నారు చూడండి. సో మీరు ఒకవేళ Zone 1, ఒకవేళ మీ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ దగ్గర నియర్ బై స్టేషన్ ఉంటే అది Zone 1 కింద కౌంట్ అవుతుంది అండ్ ఇట్ ఛార్జెస్ ఫర్ 10 రూపీస్. Zone 2లో 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. Zone 3లో 25, Zone 4లో 30, Zone 5లో 35, Zone 6 40, Zone 7 45, Zone 8, 9, 10, 50, 55, 60 రెస్పెక్టివ్లీ చూడొచ్చు. సో ఇక్కడ మీకు 30 ట్రిప్స్ 20 ట్రిప్స్ పే చేస్తారు అండ్ ఆటోమేటిక్గా మీకు ఫ్రీ 10 ట్రిప్స్ వస్తాయి. అండ్ ఒకసారి మీరు రీఛార్జ్ చేసుకుంటే అది 30 days వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ 30 days వ్యాలిడిటీ ఉంటుంది కదా, ఆ 30 daysలోనే మీరు ఈ 30 ట్రిప్స్ని అవైల్ చేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్. ఒకవేళ మీకు 30 days అయిపోయింది అనుకోండి, ఆ ట్రిప్స్ అనేది ఒకవేళ మీరు యూజ్ చేసుకోకపోతే నెక్స్ట్ అది పాస్ ఆన్ అవ్వదు. సో ఇట్ విల్ బి ల్యాప్స్డ్, అది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఫస్ట్ 30 daysలో ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, మార్నింగ్ ఈవినింగ్ వెళ్తే 15 daysలో అయిపోతుంది కదా అని. సో 16th day మీరు రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి మీకు 30 days వస్తుంది. సో ఇది July 1 నుంచి March 31, 2024 దాకా మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ప్రతిదీ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీరు ఒకవేళ Zone 10లో ఉంటే 30 daysకి 300 పడుతుంది, బట్ మీరు పే చేయాల్సింది 200. సో మీకు ఇక్కడ 100 రూపీస్ వస్తుంది. అలాగే మ్యాక్స్ చూసుకుంటే ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి, లైక్ ఎల్బీనగర్ టు మియాపూర్ కావచ్చు, అట్లా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు మీకు ఒక ట్రిప్కి 60 పడుతుంది అనుకుంటే ఆల్మోస్ట్ 30 daysకి, అంటే 30 ట్రిప్స్, 30 days అనట్లేదు నేను, 30 ట్రిప్స్కి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1800 ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ మీరు పే చేసేది 1200 మాత్రమే. సో ఇక్కడ మీకు సేవింగ్ వచ్చేసి 600 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఇంకొక రూలింగ్ పెట్టారంటే ఈ కింద, అంటే ఇక్కడ మీకు మెన్షన్ చేసిన స్టేషన్స్లో మాత్రమే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఆ అప్లికేషన్తో పాటుగా కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా కావాలి. ఏంటి ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ మనం స్టేషన్స్ చూద్దాం. సో మీకు స్టూడెంట్ పాస్ కార్డ్ అనేది, ఈ అప్లికేషన్ అనేది ఈ పర్టికులర్ మెట్రో స్టేషన్స్లో మాత్రమే సబ్మిట్ చేయాలి, వేరే ఏ స్టేషన్లో తీసుకోరు. JNTU కాలేజ్, విక్టోరియా మెమోరియల్, నాగోల్, రాయదుర్గ్ మెట్రో స్టేషన్, దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్, నారాయణగూడ, బేగంపేట్, పరేడ్ గ్రౌండ్, SR నగర్, అమీర్పేట్. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, లైక్ ఇదేంటంటే వాళ్ళు మీకు ఒకవేళ Zone 10 రూపీస్ Zone 1లో వస్తే 10 రూపీస్ పడుతుంది కదా ఛార్జ్ మీకు. సో ఇవి అన్ని స్టేషన్స్లో మీరు ఈ 10 స్టేషన్స్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఎక్కడ దాకా అంటే ఆల్మోస్ట్ మనకి 45 రూపీస్, అంటే Zone 7 దాకా కూడా 10 స్టేషన్స్లో మీరు సబ్మిట్ చేయొచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు 8, 9, 10 మాత్రం 50, 55, 60 మాత్రం లిమిటెడ్ స్టేషన్స్ ఇచ్చారు, మీరు లిస్ట్లో చూడొచ్చు. సో ఇవి మాత్రం ఈ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఆ స్టేషన్లో మాత్రమే సబ్మిట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ చెప్పారు. సో వీ నీడ్ టు సీ వెదర్ దే విల్ యాక్సెప్ట్ ఆల్ ద అప్లికేషన్స్ ఇన్ ఆల్ ద స్టేషన్స్. అన్ని స్టేషన్లో యాక్సెప్ట్, అన్ని స్టేషన్ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం ఈ 10 మెన్షన్ చేసిన స్టేషన్లో యాక్సెప్ట్ చేస్తారా. బట్ వాళ్ళు ఇవ్వడం అయితే ఇక్కడ క్లియర్గా 50 రూపీస్, 55 రూపీస్, 60 రూపీస్ మాత్రం ఈ స్టేషన్లోనే సబ్మిట్ చేయాలన్నట్టుగా క్లియర్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఏమేమి కావాలి, మీరు ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే మీకు కావాల్సింది ఏంటంటే మీ పేరు,
మొబైల్ నెంబర్ ఉండాలి అండ్ ప్రజెంట్ స్కూల్ కానీ కాలేజ్ ఐడి కార్డ్ ఉండాలి. ఎందుకంటే ఇది వెరిఫికేషన్ చేస్తారు. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి వెళ్తారో అక్కడ మీకు వెరిఫికేషన్ చేస్తారు. దీంతో పాటుగా మీకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతారు. ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి ఆధార్ కార్డ్ ఉంటుంది. ఒకవేళ పెద్దవాళ్ళు అయితే అనుకోండి ఆధార్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్. ఇప్పటికైతే ఈ 2 మెన్షన్ చేస్తారు. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ చూపించవచ్చు అని మెన్షన్ చేస్తారు. తర్వాత వీళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్లో ప్రకారం మీరు బానిఫైడ్ సర్టిఫికేట్ కాలేజీలో సైన్ చేయించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటుగా. సో అప్పుడు మాత్రమే మీకు ఇది వస్తుంది. అండ్ వీళ్ళు ఇంకో పాయింట్ ఏమి ఇచ్చారంటే రీఛార్జ్ ఆఫ్ స్టూడెంట్ పాస్ మీరు ఆరిజిన్ స్టేషన్లో, డెస్టినేషన్ స్టేషన్లో మీ కన్వీనియన్స్ ప్రకారం చేసుకోవచ్చు అని ఇచ్చారు. అండ్ మీకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు ఫస్ట్ పేజ్లో నేను చెప్పినట్టుగా లైక్ ఇది మార్నింగ్ 11 నుంచి 5 PM దాకానే అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. మార్నింగ్ 11 నుంచి 5 PM దాకానే అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇందాక నేను మీకు చూపించాను కదా ఫస్ట్ పేజ్లో. సో దాని ప్రకారం మాత్రమే టైమింగ్ వచ్చేసి 11 AM to 5 PM. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాలేజ్ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ అని ఇది ఇట్లా కాకుండా వాళ్ళ పర్టికులర్ టైంలో ఉన్నారు. తర్వాత ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ 040-233-2555 కాల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లారిటీ రాకపోయిన వీడియోస్ మీరు కామెంట్ చేసినా నేను రిప్లై ఇస్తాను. లేదు మీకు ఇమీడియట్ రెస్పాన్స్ కావాలంటే ఎల్ఎన్టీ మెట్రో స్టేషన్ ఒక నెంబర్ ప్రొవైడ్ చేసింది 040-233-2555కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఇది స్టూడెంట్ అప్లికేషన్ ఫామ్ అనేది మెట్రో స్టేషన్లో కూడా ఆ 10 స్టేషన్లో కూడా దొరుకుతాయని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఆల్రెడీ సైట్లో ఇచ్చారు కాబట్టి బెటర్ అంత దూరం పోయి ఒకవేళ ఉండొచ్చు. ఎందుకంటే ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ముందే తీసుకొని పెట్టుకుంటే ఉండొచ్చు. సో ఇందాక మీకు చెప్పినట్టుగా మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలంటే మీ నేమ్ ఫిల్ చేయాలి, మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి, గవర్నమెంట్ ఐడి సబ్మిటెడ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే ఇంకేమన్నా ఐడి ప్రూఫ్స్ ఉన్నట్టయితే అది అదర్స్ క్లిక్ చేసి అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత మీ కాలేజ్ ఐడి కార్డ్ ప్రకారం కానీ స్కూల్ ఐడి కార్డ్ ప్రకారం కానీ ఐడి నెంబర్ ఏంటి. తర్వాత ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు క్లియర్గా ఇక్కడ మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ దాకా అంటే మీరు మీ ఇంటి దగ్గర ఏ స్టేషన్ ఉంది, మీ కాలేజ్ దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ ఏ స్టేషన్ ఉందో అది క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టేషన్స్ మధ్యలోనే మీకు ట్రావెల్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. మీరు దీని నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయడానికి అయితే ఉండదు బస్ పాస్ లాగా. ఇది ఓన్లీ లైక్ రూట్ పాస్ అనుకోండి. మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ దాకా వెళ్తారో ఆ ట్రావెల్ స్టేషన్స్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బానిఫైడ్ అనేది ఈ ఫార్మాట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఇస్ టు సర్టిఫై దట్ మిస్టర్ అన్న దగ్గర మీ పేరు రాయాలి, సన్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ కానీ మీ పేరెంట్స్లో మీ ఫాదర్ నేమ్ రాయాలి, లేకపోతే మీ మదర్ నేమ్ అని రాయొచ్చు. ఈజ్ ఎ బానిఫైడ్ స్టూడెంట్ ఆఫ్ మీ కాలేజ్ నెంబర్ రాయాలి. తర్వాత ఐడి కార్డులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏముంది, తర్వాత మీరు ఏ క్లాస్ చదువుతున్నారు, లైక్ స్కూలా లేకపోతే కాలేజీలో ఇంటర్మీడియటా లేకపోతే ఏదనేది. తర్వాత మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎలా చదువుతున్నారు అంటే ఐ మీన్ 23-24 ఇది ఎట్లాగో 1 year ఎలిజిబిలిటీ కాబట్టి అది డిఫాల్ట్గా 23-24 ఉంటుంది. ఏ క్లాస్ చదువుతున్నారని మెన్షన్ చేయాలి. తర్వాత స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఇది ఈ బానిఫైడ్ సర్టిఫికేట్ అనేది క్లియర్గా మీరు వేరే దేనికి యూజ్ చేయడానికి లేదు, ఓన్లీ హైదరాబాద్ మెట్రో పాస్ కోసం మాత్రమే యూజ్ చేయొచ్చు అని ఉంటుంది. తర్వాత మీరు సిగ్నేచర్ మీ సైన్ పెట్టాలి. అండ్ ఐ హ్యావ్ రెడ్ ద అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను టిక్ పెట్టాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేది కూడా నేను చెప్తాను మీకు. అండ్ మీ ప్రిన్సిపల్ సైన్ విత్ కాలేజ్ స్టాంప్ ఉండాలి, కంపల్సరీగా కాలేజ్ స్టాంప్ ఉండాలి. అయితే దీంట్లో ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తున్నాను కదా, దాంట్లో చెప్తాను మీకు. లైక్ ఇది చెప్పినట్టుగా మెట్రో పాస్ అనేది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, అంటే ఇది మన బస్ పాస్ రెన్యువల్ లాగా ఎవ్రీ మంత్ ఉంటుంది అనేది కాన్సెప్ట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. సో ఇట్స్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ క్లియర్గా చెప్తున్నారు. అండ్ కార్డ్కి 100 రూపీస్ అవుతుంది. ఇట్స్ ఎ నాన్ రిఫండబుల్. మీకు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే అంటే 20 trips రీఛార్జ్ చేసుకుంటే 30 days ట్రిప్ వస్తుంది, 30 trips వస్తుంది కదా, అది 30 days వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ ఎలిజిబుల్ ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1st April 1998 తర్వాతనే ఉండాలి. సో ఎవరైతే 1 April 1998 తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అవైలబిలిటీ ఉంది. తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ 1st July 2022 31st March 24 దాకా, అంటే లాస్ట్ డే ఆఫ్ పాస్ వ్యాలిడిటీ వచ్చేసి 31st March 24 దాకా ఉంటుంది.
సరే మీరు ఒకసారి ఇప్పుడు సపోజ్‌గా మీ ట్రిప్ వచ్చేసి మనం అనుకుందాం లైక్ ఎల్బీ నగర్ టు మియాపూర్ అనుకుందాం. సో, మీరు ఎల్బీ నగర్ నుంచి సపోజ్‌గా ఒక అమీర్పేట దాకా వెళ్లారనుకోండి. వెళ్తే మీకు ఒక ట్రిప్ కింద కన్సిడర్ అయిపోతుంది. ఈవెన్ మీరు అంత మీ డిస్టెన్స్ ప్రకారం ట్రావెల్ చేయకున్నా గానీ, ఎక్కడైనా దిగిపోయినా గానీ, అది ఒక ట్రిప్ కింద కన్సిడర్ అయిపోయి మీ దాంట్లోంచి మీ బ్యాలెన్స్ నుంచి ఒక ట్రిప్ కింద క్యాన్సిల్ అదే క్లోజ్ అయిపోతుంది. అంటే యూజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సపోజ్‌గా మీరు ఆహ్, ₹45 ట్రిప్ అంటే వాళ్ళేమో ఎగ్జాంపుల్ మెన్షన్ చేశారంటే, మీ అంటే మీ స్టేషన్ నుంచి మీ కాలేజ్‌కొచ్చేసి ప్రతి ట్రిప్‌కి ₹45 అనుకుందాం. సో, అప్పుడు మీరు 15 ట్రిప్స్‌కి రీచార్జ్ చేసుకున్నారు. కానీ మీరు ముందే దిగిపోవటం వల్ల ₹35 మీకు పడాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు అది వన్ ట్రిప్ మీకు ఇందాక నేను చెప్పాను కదా! అది ఎల్బీ నగర్ టు మియాపూర్ పోవాలనుకుంటే అమీర్పేటలో దిగిపోయారనుకోండి. జస్ట్ అది కూడా అంతే కదా! ₹60ది మీరు ₹40 దగ్గర దిగిపోయినా గానీ బట్ అది ఒక ట్రిప్ కింద కన్సిడర్ అయిపోయి మీకది ఒక ట్రిప్ డిడక్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా సపోజ్‌గా మీరు ఎల్బీ నగర్ టు అమీర్పేట వెళ్ళాలనుకున్నారు. బట్ మీరేం చేశారు? ఎల్బీ నగర్ టు ఎస్ఆర్ నగర్ దిగారు. లేకపోతే అంతకన్నా ముందు ట్రిప్‌కి దిగారు. సో, ఇప్పుడేమవుతుందంటే మీ దగ్గర ఆల్రెడీ ₹45 ఉంది. 15 ట్రిప్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ మీరేం చేశారు? ₹45 అంటే మీరు అమీర్పేటలో దిగాల్సింది ఇంకొక నెక్స్ట్ 2 స్టేషన్ తర్వాత అంటే ₹55 చార్జ్ అయ్యే స్టేషన్‌లో దిగారు. సో, అప్పుడేం చేస్తుందంటే మీ ట్రిప్ మీకున్న ట్రిప్స్‌లోంచి ఒక ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది. ఐ మీన్ క్యాన్సిల్ అంటే యూజ్ అయినట్టుగా డిడక్ట్ అయిపోతుంది. అండ్ మీకు దాని డిఫరెన్స్ అమౌంట్ అనేది ఎగ్జిట్ గేట్ దగ్గర పే చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఎక్సీడ్ అయిపోయి దిగారనుకోండి, ఆ పర్టిక్యులర్ స్టేషన్ ఎంత ఛార్జ్ అవుతుందో అంత ఛార్జ్ ప్రకారంగా మీకు పడిన ఛార్జ్ పైన ఇంటూ ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అది ఎగ్జిట్ గేట్ దగ్గర పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడైనా సరే మీ పాస్‌లో ఆ డిఫరెన్సెస్ ఏదైతే మీకు ఏ జోన్ నుంచి ఏ జోన్ దాకా ఎంత కాస్ట్ అవుతుందో అంత అమౌంట్ మాత్రమే ఇంటూ క్యాలిక్యులేట్ చేసి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ట్రిప్స్‌కి మాత్రమే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ తర్వాత ఎప్పుడైనా గానీ ఆరిజిన్ స్టేషన్ నుంచి గానీ, డెస్టినేషన్ స్టేషన్‌లో గానీ రీఛార్జ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ ఈ కార్డ్‌ని మిస్‌యూజ్ చేశారు. ఒకవేళ మీరు తీసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఇవ్వడమో, లేకపోతే ఇంకొకరికి ఇవ్వడమో చేశారనుకోండి, మెట్రో యాక్ట్ ప్రకారం పెనాల్టీ పడుతుంది. అండ్ కార్డ్‌ని ఇమ్మీడియేట్‌గా మీరు కాదు యూజ్ చేసేది, మీ ఐడీ కార్డ్ చూసినా, లేకపోతే మీరు కాదు అని తెలిసినప్పుడు అనుకోండి, కార్డ్ కూడా బ్లాక్ చేస్తారు. అండ్ యూ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ యూసేజ్ ఆఫ్ దిస్ కార్డ్. మీరు మళ్ళీ ఆ కార్డ్‌ని తీసుకోలేరు. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ మీ దగ్గర కార్డ్ లాస్ అయిందనుకోండి, కార్డ్ లాస్ అయినప్పుడు మీరేం చేస్తారంటే మీరు అక్కడ డైరెక్ట్‌గా మీ డాక్యుమెంట్స్ ఏం మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో వాళ్ళు మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మళ్ళీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కార్డ్ మీద ఉన్న డీటెయిల్స్ కానీ, మీ ఫోన్ నెంబర్ బేస్ మీద కానీ ఒక బేసిస్ మీద మీరు స్టాఫ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొత్త కార్డ్ ఇష్యూ చేస్తారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు సపోజ్‌గా 20 ట్రిప్స్ రీఛార్జ్ చేసుకున్నారు. కార్డ్ పోయింది. కార్డ్ పోతే మీకు ఆ 20 ట్రిప్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వదని వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు ఇక్కడ. ఇదొక పాయింట్ నోట్ చేసుకోండి. ఎందుకంటే మీకు 20 ట్రిప్స్ ఉన్నది కార్డ్ మిస్ అయినప్పుడు అది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్‌లో ఆ బ్యాలెన్స్ అమౌంట్ యాడ్ చేయరు. అండ్ కొత్త కార్డ్ తీసుకొని బట్ మీకు ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండానే కొత్త కార్డ్ ఇష్యూ చేస్తారు. బట్ ట్రిప్స్ అనేది రాదు. ట్రిప్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీకు ఒకవేళ డిఫెక్టివ్ కార్డ్ వచ్చినప్పుడు కానీ, డ్యామేజ్ కార్డ్ అయినప్పుడు కానీ స్టాఫ్ మీకు విత్ ట్రిప్స్ పే చేస్తారు. అంటే ఆ కార్డ్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్